ఇలాంటి సమూహంలో పడుతుందా జనము దేవుని సొత్తైనా ప్రజలు ఎందుకు పిలువబడ్డామంటే చీకట్లో నుంచి, ఎందుకు వేరు చేయబడ్డామంటే చీకట్లో నుంచి, ఎందుకు ప్రత్యేకించబడ్డామంటే ఆఫీసు లోకంలో నుంచి పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభు యొక్క గుణములను అతిశయములను ప్రచురము చేయడానికి. అనగా మూడవగా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో పాపములకు తాగకుండా నువ్వు చేయాల్సింది ఏమిటంటే సాక్ష్యం చెప్పాలి. ఇదిగో నేను ఒకప్పుడు ఈ విధంగా జీవించేవాడు, ఇప్పుడు నేను అలా జీవించడం కారణం ఏమిటంటే ప్రభు నన్ను మార్చాడు, ప్రభు నా జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, ప్రభు నా జీవితంలో పాపం పైన విచారించాడు. ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్తావో ఒకవైపు నిన్ను నేను జాగ్రత్త పరుచుకుంటున్నావు, రెండో వైపు అటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వగలడు, నువ్వు రా ఆహ్వానించగలుగుతున్నావు. చాలా మంది రక్షించబడిన తర్వాత వాళ్ళ సాక్ష్యాన్ని బయట చెప్పరు. నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఒకప్పుడు తాగేవాడిని, ఒకప్పుడు తిరిగేవాడిని, కానీ ప్రభు నన్ను మార్చాడు అని ఎందుకు సాక్ష్యం చెప్పలేదంటే మళ్ళీ ఒకవేళ సినిమా చెప్తే దుడికిపోతానేమో, మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ని బయట పట్టిస్తూ ఉంటే దొరికిపోతానేమో, ఎందుకు అనవసరంగా ముందే మొత్తం చెప్పేసిన తర్వాత దొరికిపోవడానికి అంటే మీరు సరిగా మార్పు పొందిన వాళ్ళు నిజంగా మార్పు చెందిన వాళ్ళని ధైర్యంగా సాక్ష్యం చెప్తాం. ఆ జీవితం ప్రభు మార్చాడు. ఆ సాక్ష్యం చెప్పడం వల్ల నిన్ను నువ్వు భద్రపరుచుకుంటున్నావు, ఉండగా ఎదుటి వాళ్ళు కూడా ప్రభుత్వం నడిపించే ఒక అవకాశాన్ని ఇస్తున్నావు. ఈ తమ్ముడు అంటున్నాడు పాపిష్టి పాడైపోయిన వాడిని, కానీ వాక్యం ద్వారా కర్మక్షేత్రంలో అందించిన వాక్యం ద్వారా నా జీవితాన్ని దిద్దుకున్నాను. ఇప్పుడు నేను నాతో ప్రతి వారం ఎవరో ఒకరిని తీసుకొస్తున్నాను. మీలో చాలా మంది ఏ వారము ఏ ఒక్కరిని తీసుకురాలేకపోతున్నారు. కారణం సాధారణమైన కారణం ఏంటంటే మీరు ఎవరైనా పిలిస్తే వాళ్ళు రాకపోవచ్చు. ఎందుకంటే ప్రేమ నువ్వు ముందు మారరా అమ్మ, నువ్వు మారమ్మా తల్లి, నువ్వు మారిన తర్వాత అప్పుడు చూద్దాం, అప్పుడు రమ్మంటే వస్తాం అంటున్నారేమో. నీలో మార్పును వాళ్ళు చూడలేదేమో, నీలో క్రీస్తు ఇంకా ప్రవేశించలేదేమో, అందుకే నీలో ఇటువంటి మార్పు క్రియల్లో కనిపించడం లేదేమో అడుగుతున్నాం. ఎంతమంది నువ్వు మధ్య నడిపించగలుగుతున్నావు, ఎంతమంది తీసుకురాగలుగుతున్నావు? 2 days బ్యాక్ ఒక సిస్టర్ చదువుతుంది, అయ్యా నేను హనుమన్ టెంపుల్కి నేను 5-6 సంవత్సరాలుగా వస్తున్నాను, నా సహోదరులందరినీ తీసుకొస్తున్నాను, ఒకవైపు సహోదరులందరూ వాళ్ళ కుటుంబాలతో వస్తున్నారు, మా సహోదరులు వాళ్ళ కుటుంబాలతో వస్తున్నారు. ఇంచుమించు 10 కుటుంబాలు ఇప్పుడు మా తోడుకులు అందరూ మందిరానికి వస్తున్నారు. ఎలా సాధ్యపడాలి? అందులో మార్పు వచ్చింది. ఆ మార్పు కలిగిన జీవితము అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించింది. అనుకుంటున్నాను నిజంగా రక్షించబడ్డామా, నిజముగా మార్పు చేయాలా అయితే అందుకు సూచన వాక్యం పట్ల దృష్టి ఉంటుంది. చిన్న పిల్లవాడు ఆరోగ్యంగా ఉండి ఏడుస్తాడు ఆకలిస్తే, నీవు ఆరోగ్యవంతమైన ఆత్మీయత కలిగి ఉంటే నీ హృదయంలో ఆక్రమణ చేస్తుంది. దీనికి ఆహారం కావాలి, ఆహారమే వాక్యం. నా దేవునితో సహవాసం కావాలి, ఆయనతో ఫ్రెండ్షిప్ కావాలి అని హృదయం కోరుకుంటుంది. ఎందుకని నువ్వు దేవుని బిడ్డను కనుక, దేవుని బిడ్డను కనుక, ఆయన కుమారుడు కనుక, కుమార్తె కనుక ఆయనతో సమయం గడపాలని నీ హృదయం కోరుతుంది. అడుగుతున్నా ఈ ఆశ, ఈ కోరిక నీలో ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా జీవితం